రైట్ రైట్. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? నమస్తే వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, మనం గత నుంచి ఈ అంశానికి సంబంధించి డిబేట్ చేస్తూనే ఉన్నాము, బీసీల అంశానికి సంబంధించి. మొత్తానికి ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. పాత పద్ధతిలోనే రిజర్వేషన్లతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. 22% రిజర్వేషన్లని పైకి చెప్తున్నప్పటికీ చాలా చోట్ల 10%కి మించి రిజర్వేషన్లు రావట్లేదని, బీఆర్ఎస్ పార్టీ లాంటి విపక్షాలు అయితే 17% రిజర్వేషన్లే అమలవుతున్నాయని ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి, మీరేం చెప్తారు ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి? అంతిమంగా తప్పు మీ దగ్గరే ఉంది అని బంతిని మీ కోర్టులోనే నెట్టే ప్రయత్నం తొలి నుంచి కాంగ్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒప్పుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమండి. ఎందుకు ఒప్పుకుంటాం? వాళ్ళ బంతి వాళ్ళే విసురుకున్నారు. యాక్చువల్ గా వాళ్ళ విసురుకుంటే వాళ్ళ బంతి వాళ్ళ కోర్టులో పడింది తప్పితే భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, గౌర్ సతీష్ గారికి, శేష్ గారికి నమస్కారం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అధికారంకి రావడానికి రకరకాల హామీలతో పాటు వాగ్దానాలు, తర్వాత కొన్ని అంశాలు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు చెప్పాలంటే దాంట్లో ముఖ్యంగా బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో పెట్టిరో రాహుల్ గాంధీ చేత మరి అది దాన్ని ప్రకటించారు. కానీ అక్కడ చూస్తే వీళ్ళకి కమిట్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఆ చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనిపించట్లేదు మొదటి నుంచి మొదలు పెడితే. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు మాట్లాడింది? ఎప్పుడైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కండక్ట్ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు దాంట్లో వ్యతిరేకత పూర్తిగా వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద. అప్పుడు వచ్చింది వీళ్ళకి బీసీలకి రిజర్వేషన్ మర్చిపోయాం కదా, మరి దీన్ని ముందు తీసుకెళ్లాలనే ఆలోచన అప్పుడు వచ్చి హడావిడిగా ఏదో సర్వే చేశారు బీసీ కమిషన్ ద్వారా. తర్వాత మళ్ళీ హైకోర్టు కానీ బీసీ కుల సంఘాలు కానీ కొంత అభ్యంతరం చెప్తే అప్పుడు డెడికేట్ కమిషన్ వేసి సర్వే రిపోర్ట్ ఇచ్చారు. కానీ పూర్తిగా సర్వే చేశారంటే ఎక్కడ కూడా కనిపించలేదు. సర్వే చేసినట్టుగా ఎంతమంది చెప్పారు చెప్పండి? చాలా తక్కువ. ఎందుకంటే పూర్తిగా డీటెయిల్ గా సర్వే వస్తే 42% ఉంటారు, ఎక్కువ ఉండేవాళ్ళు బీసీలు. దాంట్లో మళ్ళా హడావిడిగా దాని రిపోర్ట్ ని ఇది అసెంబ్లీలు పెట్టడం, అక్కడి నుంచి గవర్నర్ పంపించడం, ఇవన్నీ కూడా జీవోలు ఇష్యూ చేయడం, ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం, ఒకదాని మీద ఒకటి తప్పులు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది తప్పితే అక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి కమిట్మెంట్ లేదు. 42% నిజంగానే సాధించాలి అంటే దానికి చాలా పెద్ద వర్కౌట్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు తమిళనాడులో చూస్తే ఆ 9th షెడ్యూల్ లో పెడితే ఎంత మందితోటి వాళ్ళు ఎన్ని రోజులు ఎక్సర్సైజ్ చేశారు, ఎంత రిపోర్ట్ తీసుకొచ్చి ఎంత ఫైట్ చేశారు, అవన్నీ లేవు కాంగ్రెస్ పార్టీకి. ఏంటంటే హడావిడిగా వచ్చిర్రు, ప్రభుత్వంలోకి అనుకోకుండా వచ్చిర్రు. సో ఆ అనుకోకుండా వచ్చిన ప్రభుత్వంలో ఏమో చేయాలి, మేము చెప్పిన హామీలని కొంత అమలు చేయడానికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కనిపించలేదు. హామీలతో చూసినా కూడా భారతీయ జనతా పార్టీని ఒకటే చెప్పాం, ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఇది సాధ్యం కాదు అని చెప్పి. ఎందుకు అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా 2015లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఇదే విధంగా చేశారు. బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పి ఒక సర్వే చేశారు. కానీ సర్వే ఇప్పటివరకు బయట పెట్టలేదు. ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్ లో కానీ వెబ్సైట్ లో కానీ పబ్లిక్ లో ఎక్కడ కూడా కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు వెంకటరెడ్డి గారు, మీరు తలుచుకున్నా కూడా సాధ్యం కాదా? అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నాను. నేను ఏమంటున్నానంటే ఇదంతా కూడా ఒక్కొక్క స్టేట్ కాదు, మొత్తం ఇప్పుడు దేశం మొత్తం కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. దేశం మొత్తం చేయాలంటే పాపులేషన్ సెన్సస్ చేయాలి. పాపులేషన్ సెన్సస్ తో పాటు ఇంటింటికి తిరిగి కాస్ట్ సెన్సస్ తీసుకురావాలి. అది సైంటిఫిక్ గా ఉంటుంది, పక్కాగా ఉంటుంది. ఎందుకంటే దేశం అంతా జరుగుతుంది కాబట్టి, 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, మైనారిటీలు ఎంతమంది ఉంటే అంతమంది ఆ రిపోర్ట్ మన దగ్గరకు వస్తుంది కాబట్టి అక్కడ సైంటిఫిక్ గా ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అనేది అది వచ్చిన తర్వాత దాని మీద ఎక్సర్సైజ్ చేసి పార్లమెంట్ లో డిస్కషన్లకు పెట్టి చట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీ చేయబోతా ఉంది, డెఫినెట్ గా చేయబోతా ఉంది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ అయింది 2026 నెక్స్ట్ ఇయర్ లో పాపులేషన్ సెన్సస్ వస్తుంది. దాంతో పాటుగా ఇది ఒక రిపోర్ట్ కూడా తయారవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నంటే కర్ణాటకలో వీళ్ళు ప్రయత్నం చేశారు, సరే బీహార్ లో కూడా ఆ ప్రయత్నం జరిగింది, తర్వాత మధ్యప్రదేశ్ లో జరిగింది, మన మహారాష్ట్రలో కూడా జరిగింది. మహారాష్ట్రలో ఏది గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత, సర్పంచ్ల ఎన్నికలు అయిన తర్వాత దాన్ని హైకోర్టు క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి ఇప్పుడు మళ్ళా కూడా జరిగే అవకాశం ఉంటాయని చెప్పి ముందు నుంచి కూడా వీళ్ళకి తెలిసి కూడా, అంటే నాకు తెలుసు వీళ్ళందరికీ, ఎందుకంటే 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఇంటెన్షనల్ గా తీసుకొచ్చిన 42% బీసీ రిజర్వేషన్ బీసీలను మోసం చేయడానికి తప్పితే అక్కడ వీళ్ళకి ఏదో, ఇప్పుడు చూడండి వీళ్ళు ఏమంటున్నారు, మేము ప్రయత్నం చేశాం, హైకోర్టులో అన్ని రకాల ప్రయత్నం చేసినాం, చేతులు ఎత్తేసి అయిపోయింది.
కథం ఇక మేము ఇచ్చేది ఇప్పుడు 23%, అందుకంటే ఎక్కువ ఇవ్వలేదని చెప్పి ఏదైతే బిల్లుందో చట్టం ఉందో అదే చట్టాన్ని ఇప్పుడు ఫాలో కావాల్సిన గత్యంతర పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అది నేను రెండోది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు 42%, 50%, 60% అంటున్నారు. అది ఆల్రెడీ ఎప్పటి నుంచో పార్టీలు, ఇన్ని పార్టీలు కూడా మోర్ దాన్ 40%, 40-50% బీసీలకు ఇస్తూనే ఉన్నారు. ఇది కొత్తగా ఇచ్చేది ఏం లేదు చెప్పాలంటే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ డిస్కస్ చేద్దాం వెంకటరెడ్డి గారు మనతో పాటు బీసీ జనసభ ప్రెసిడెంట్ రాజారాం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనకు వెల్కమ్ చెప్తూ శేషు గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శేషు గారు, పొలిటికల్ పార్టీల వాదనలు అయితే మీరు చూసారు ఈ రకంగా. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్, ఈ రెండు పార్టీలకి కూడా ఒకరి మీద ఒకరు తప్పు తోసుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే బీసీలకు ఈ రిజర్వేషన్లు పెంపు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమవుతుందా? ఈ పొలిటికల్ గేమ్ లో ఎవరు బలవబోతున్నారంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఆ రెండు పార్టీలు అనుకుంటే అసలు రిజర్వేషన్లు 42% కాదు, జనాభా దామాషా ప్రకారం 56% కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఆ రెండు పార్టీలకు మరి ఇష్టం ఉందా లేదా అనేది వాళ్ళే స్పష్టం చేయాలా. రేపు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు December 1 నుండి ప్రారంభం అవుతున్నాయి. కనీసం అక్కడన్నా చర్చకు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తాలా, భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ తన వైఖరి ఏందో చెప్తే దేశం మొత్తం కూడా చూస్తుంది. రెండోది, ఈ ఎపిసోడ్ లో నష్టపోయేది ఎవరు అని మీరు అడిగారు కాబట్టి చాలా స్పష్టంగా క్లియర్ గా ఏ గణాంకాలు తీసుకున్నా నష్టపోయేటటువంటి వాళ్ళు బలహీన వర్గాలు అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్ లోనే చాలా స్పష్టం అవుతుంది. ఇక అంశానికి వస్తే 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక 5 డిక్లరేషన్లు ప్రకటించింది. 5 డిక్లరేషన్లలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా ఒకటి. ఆ డిక్లరేషన్ లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధాన హామీ ఏంటి అంటే బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామనేది ఒక హామీ ఇచ్చారు. దానికి ఉన్న నేపథ్యం ఏంటి అంటే 2019లో మొట్టమొదటిసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అప్పుడు బీసీలకు ఉన్నటువంటి 34% రిజర్వేషన్లు 23%కి తగ్గిపోయాయి. కాబట్టి బీసీలను సంతృప్తి పరచడానికి, బీసీల ఓట్లు కావటానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ లో 34% రిజర్వేషన్లు ఇస్తామనేటటువంటి ఒక హామీ ఇచ్చింది, డిక్లరేషన్ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వటానికి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఏవి సఫలీకృతం కాలేదు. ఆ ప్రయత్నాలు ఎలా చేశారంటే గాల్లో మేడలు కట్టారు. ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు రిజర్వేషన్లు సాధించడానికి ప్రయత్నాలు చేయకపోవటం వల్ల వాళ్ళు చేసినటువంటి బిల్లు, సవరణ బిల్లు, జీవో నెంబర్ 9 మొత్తం విఫలమయ్యాయి. మొత్తానికి రిజర్వేషన్లు రాలేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు అడిగింది, మీరు ఎప్పట్లోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు చెప్పండి అని అంటే November 24 నాడు హైకోర్టుకు చెప్పాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, మేము ఎన్నికలు జరపడానికి సిద్ధపడ్డారు. ఎట్లా ఎన్నికలు జరుపుతాము, కాకపోతే బీసీలకు ఈసారి చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇస్తామని ఒక ప్రకటన ముఖ్యమంత్రి గారు స్వయంగా చేసి ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఈ నోటిఫికేషన్ లో చూస్తే గౌరీ సతీష్ అన్నకి మరి లెక్కలు తప్పు అని అంటారో, మరి ఇలా వచ్చిన నోటిఫికేషన్ తప్పు అంటారో, మేం చెప్తుంది తప్పు అంటారో గౌరీ సతీష్ అన్న ఆన్సర్ చెప్పాలి. ఇవాళ 12,728 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరపడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇస్తే ఈ నోటిఫికేషన్ లో బీసీలకు దక్కినటువంటి రిజర్వేషన్లు, ఇది జిల్లాల యూనిట్ గా తీసుకొని చేస్తారు, దక్కినటువంటి రిజర్వేషన్లు 2,176. 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపడానికి నోటిఫికేషన్ ఇస్తే దీంట్లో ఆయా జిల్లాలలో మొత్తం 31 జిల్లాలలో బీసీలకు రిజర్వ్డ్ అయినటువంటి స్థానాలు అండ్ రిజర్వ్డ్ అయినటువంటి గ్రామ పంచాయతీలు 2,176. ఇన్ ద మీన్స్ దాని అర్థం ఏంటి అంటే 17% రిజర్వేషన్. అంటే గతంలో ఉన్నటువంటి 23% రిజర్వేషన్లు రాలేదు. వీళ్ళు చెప్పి హడావుడి చేసినటువంటి 42% రిజర్వేషన్లు అసలు పార్టీ పరంగా అమలు అయ్యేటటువంటి అవకాశమే లేదు. ఎందుకనంటే 17%కి 42%కి 3,000 గ్రామ పంచాయతీలు డిఫరెన్స్ ఉంటుంది. 3,000 గ్రామ పంచాయతీలను పార్టీ పరంగా ఇచ్చేటటువంటి అవకాశమే లేదు. పోనీ చట్టం ప్రకారం 23% అన్న వచ్చిందా, 23 అవకాశం ఉన్న 23% అన్న వచ్చిందంటే 23% రావాలి అంటే 2,928 గ్రామ పంచాయతీలు రావాలా, కానీ వచ్చిందెంత 2,176. అంటే కేవలం 17% రిజర్వేషన్లు మాత్రమే వచ్చాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటి తెలుసా అండి,
ఇప్పుడు జిల్లాలను యూనిట్ గా తీసుకుంటారు. ఆయా జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ పంచాయతీలు రిజర్వ్ అయిన ఎన్ని తెలుసా అండి బీసీలకి? 0. ములుగులో 146 గ్రామ పంచాయతీలు ఉంటే బీసీలకు రిజర్వ్ అయినటువంటి పంచాయతీలు ఎన్ని తెలుసా అండి? 5. అందుకే నిన్న బుట్టాయిగూడెంలో